మానవులందరూ తరచూ మాట్లాడే మాటలు, అంటే మన పూర్వీకులు, మన పెద్దలు చెప్తుండే మాటలు. చూడన్న, మానవ జీవితం క్షణభంగురమైంది. నీటి మీద బుడగ వంటిది మానవుని జీవితం అని చెప్తూ ఉంటారు. అది వాస్తవం. ఎందుకంటే క్షణం కిందట వ్యక్తి ఇప్పుడు మన దగ్గర ఉండకపోవచ్చు. చక్కగా తిరగాడిన వ్యక్తి మృత్యువాత పడి శవంగా మన దగ్గర కనపడవచ్చు. కారణం ఇంతే, మానవుని జీవితం బుద్భుతప్రాయమైంది, నీటి బుడగ వంటిది. అందుకే మంచి పని త్వరగా చేయాలి, మంచి పని త్వరగా చేయాలి. రేపు అని మనము దాన్ని వాయిదా వేయకూడదు. ఎందుకంటే రేపటికి రూపు లేదు. రేపు చేద్దాం అనుకున్నటువంటి వ్యక్తి ఆ రాత్రే మరణించవచ్చు. అందువల్ల త్వరగా మన అన్ని ధార్మికమైన పనులు చేయాలి, మంచి పనులు చేయాలి. దానము, ధర్మము, ఇలాంటివన్నీ కూడా చేయాలి. దీని గురించి పురాణాలు చెప్తున్నాయి. అనేక సందర్భాల్లో పురాణాలు మనిషిని హెచ్చరిస్తున్నాయి. అయ్యా, నీ జీవితం క్షణభంగురము, త్వరగా నీ అన్ని ధార్మిక పనులు చెయ్యి అని చెప్పి హెచ్చరిస్తున్నాయి. అందులో విశేషించి గరుడ పురాణం చక్కగా హెచ్చరిస్తుంది. స్వకార్యం అద్య కుర్వీత పూర్వాహ్నీచాపరాహ్నికం నహి ప్రతీక్షతే మృత్యు కృతమస్య నవాకృతం చెప్తుంది. చక్కని శ్లోకంలో జీవిత సత్యాన్ని చూపిస్తుంది. స్వకార్యం అద్య కుర్వీత, రేపు చేయాల్సిన పని ఇవాళే చెయ్యి. రేపు చేస్తాను అనుకోవద్దు, ఇవాళ చేసేసి. రేపు ఎప్పుడో చేయాల్సిన పని ఇవాళ చేసేసి. పూర్వాన్నే చాపరాహ్నికం, ఎప్పుడో అపరాహ్నంలో మధ్యాహ్నం వేళ చేయాల్సినటువంటి పని పూర్వాహ్నం ఉదయమే చేస్తే. ఎందుకంత తొందర? నహి ప్రతీక్షతే మృత్యు, మృత్యుదేవత నీ గురించి ఆలోచించదంట. ఏమని? కృతవాన్ వా నవా ఇది, వాడు పనిని పూర్తి చేశాడా లేదా అని ఆలోచించదు. మృత్యుదేవత ఈ పని తను చేశాడో లేదో అని ఆలోచించదట. కృతమస్య నవా కృతం, అస్య కార్యం కృతం వా నవా ఇది న ప్రతీక్షతే మృత్యు. ఈ పని తను చేశాడో లేదో, కొంచెం టైం ఇద్దాంలే, ఆ పని ముగించుకొని రాని అని ఆలోచించేటువంటి స్వభావం మృత్యువుకు లేదు. అందువల్ల స్వకార్యం అద్య కుర్వీత, రేపు చేసామని ఇవాళ చెయ్యి. అపరాహ్నికం పూర్వాహ్నమేవ, పూర్వాహ్నం మధ్యాహ్నం చేసిన పనిని ఉదయమే చేసేసి. ఏ పని? మంచి పని, ధార్మికమైన పని అని మనకు గరుడ పురాణం హెచ్చరిస్తుంది. స్వస్తి. శ్రీకృష్ణార్పణమస్తు.